మాకు రేవంత్ రెడ్డి గారు సార్ గారు చేయబట్టి మాకు మా డ్రైవర్లకు భక్తులు లేకుండా అయిపోయింది. పండుగ పూట రూపాయి లేకుండా సంపాదన లేకుండా అయిపోయింది. పిల్లలకు ఏమైనా బట్టలు కొంటామన్నా ఏం కొంటామన్నా ఏం లేకుండా అయిపోయిన పరిస్థితి. ఆధార్ కార్డులు పెట్టి మా బండ్ల మా జీవన ఉపాధిని మా పొట్ట మీద కొట్టిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి. అందరూ డ్రైవర్లు అందరం కలిసి ఈ పండుగ పూట ఆయన పేరుతోనే ఇలా మేము పండుగ జరుపుకుంటలేము. ఎందుకే గట్లా అంటున్నావు? బస్సులు పెడితే ఫ్రీ బస్సులు పెడితే అందరికీ లాభం పొందుతున్నారు. దాంట్లో మీ ఇంటి మహిళలు కూడా ఉంటారు కదా. ఉంటారు కాదంటలేను, పెట్టని. కాకపోతే స్కూల్ పిల్లలక ముసలోళ్ళక వాళ్ళకి పెట్టని. ఓకే, ఆయన పెట్టినందుకు సంతోషమే, కాదంటలేం బ్రదరు. కాకపోతే మాత్రం ఇప్పుడు స్కూల్ పోయే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి పెట్టని, ముసలిలో పెట్టని. ఇప్పుడు అందరికి పెట్టే వరకు మాసంటే జీవనోపాధి పోతుంది కదా. మన కార్లు ఆటోలు ఇవన్నీ మేము 3 నెలలకు 9,500 ట్యాక్సీ కట్టాలన్నా. ట్యాక్సీ పనులే మాయి. ట్యాక్సీ 9,500 కట్టి ట్యాక్సీ కట్టాలి. అంటే రోజుకు 100 రూపాయలు లెక్క. మళ్ళీ ఈఎంఐలు కట్టుకోవాలి. ఈఎంఐలు అయిపోయినాయి, చిట్టీలా అయిపోయి. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెలి మాకు ఇంత దరిద్రమైన ప్రభుత్వం మాకు జీవితంలో మేము చూస్తామో చూడమో మాకు తెలియదు బ్రదర్. ఈ ప్రభుత్వం చేయబట్టి మా జీవనోపాధి మొత్తం పోయింది. ఓటు ఎవరికి వేసింది మీరు మరి ఎలక్షన్లు అప్పుడు 23 అంటే ఈ ప్రభుత్వం వస్తే కొంచెం మా భక్తులు మా జీవనోపాధి ఏమైనా మారుతాయి కావచ్చు. అంతకుమున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా, వాళ్ళేం మంచిగా అభివృద్ధి చేసారు కదా, వీళ్ళతో చేస్తారని మేము అనుకున్నాం. కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు చూసి ఓటు ఆయన హామీలు చూసి వేసినాం కానీ ఏది ఎక్కడ లేదు. వికలాంగులకి ఇక పింఛన్ వస్తలేదు బ్రదర్. వికలాంగుల పింఛన్ ఇప్పుడు ఇప్పుడు దగ్గర సంవత్సరం అవుతుంది. 2 సంవత్సరాల కంచాలి వాళ్ళకి రిన్యువల్ డేట్ పెడతలేడు. పింఛన్ మొత్తం అయిపోయింది అన్న. చాలా మందికి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా మంది వికలాంగులు రోడ్ల మీద ఎక్కుతారు. వికలాంగుల పింఛన్ ఇవ్వమనరాదు. ఇవన్నీ ఎందుకన్నా వచ్చిరాని పథకాలని పెట్టుకొని వేస్టే బ్రదరు. వేస్ట్ అంటే 100% కాదు, ఫెయిల్ అది. స్కూల్ పిల్లలు పెట్టమను 100% రైట్ అవుతుంది. లేకుంటే ఏ జిల్లా వారిగా ఆ జిల్లా పెట్టమను. జనగాం జిల్లా వరకు జనగాం పెట్టమను. వరంగల్ జిల్లా వరకు వరంగల్ జిల్లా పెట్టమను. ఏ జిల్లా వరకు ఆ జిల్లా పెట్టమను. ఇక్కడి మొదలు పెడితే మన తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగేదానికి పెట్టడానికి కరెక్ట్ కాదు కదా. ఏందన్నా? ఇప్పుడు ఏ జిల్లా వారిగా ఆ జిల్లాకు పెట్టాలి. అదే ఒక ప్రభుత్వం చేసినది ఒకటి ఉంటుంది. మళ్ళీ దాంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలకు మన ఎవరికి వికలాంగులకు ముసలి వారికి వాళ్ళే పెట్టండి. ఈ వచ్చిరాని అందరికి పెట్టి అందరికి వచ్చిరానంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న లేడీస్ కూడా ఫ్రీగా పోతున్నారు. ఫ్రీగా టీచరే మొదలు కూర్చుంటారు బ్రదరు. టీచర్లే వాళ్ళు ₹1,00,000 జీతం ఉంటుంది, వాళ్ళే పోయి మొదలు కూర్చుంటారు. వీళ్ళు చిన్న పిల్లల సుధా సీట్ ఇస్తలేరు. సంకల పిల్లల సుధా సీట్ ఇస్తలేరు. ఎవరు వాళ్ళని చూస్తుందా దిగుతలేరు, జరుగుతలేరు, అసలు సీట్కి వెళ్ళి ఎత్తలేరు. ఇంకా కొట్టుకుండు. నువ్వు బస్సులు పెంచు మరే. ఈ బస్సులు ఎందుకు పెంచలే? ఉన్న బస్సులను తగ్గిత్తివి నువ్వు. ఏదన్నా ఉన్న బస్సులు తగ్గిత్తిరి మీరు. ఫ్రీ బస్సు వేసి బస్సులు తగ్గించిండు. ఈ మా అసొంటి మాకు డైలీ నడుపుకుంటే మా అసొంటి ప్యాసింజర్ కొట్టుకుంటే మా అసొంటి వారికి కొట్టగొట్టిండు. ప్రతి ఒక్క విధానం ఆయన ఫెయిల్. ఈ ఫ్రీ కరెంట్ వస్తుందా మీకు? వస్తలేదు బ్రదర్. ఏదో వరకు వస్తుంది కావచ్చు కానీ ఆ ఫ్రీ కరెంట్ అన్నాడు. ఆ పోతే అన్న అది లేదు ఇది లేదు మీకు అది వాడతాను అని ఏదో ఒక సాగి ఎప్పుడు అక్కడ ఫ్రీ కరెంటే వచ్చడం లేదు. ఫ్రీ కరెంట్ లేదు, మాటలే. ఇంకా యూనిట్లు పెరిగింది. ఇంకా యూనిట్లు పెరిగి ఇంకా కరెంట్ బిల్ ఇంకా ఎక్కువ వస్తుంది. ఇంతకన్నా ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ. ఇప్పుడు అంత ముందుకు 200 300 వచ్చేది, ఇప్పుడు 500 వస్తుంది. మరి ఫ్రీ వచ్చే అందరి బిల్లులు మీ మీద పడుతున్నట్టున్నాయి కదా. ఇప్పుడు ఫ్రీగా ఇచ్చిన వాళ్ళ బిల్లులు అందరు కూడా మన మీద పడుతున్నాయి. చాలా మందికి కరెంట్ బ్రదరు. ఇప్పుడు పైన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు మనకు కరెంటు పోలే, కరెంటు కోతే లేదు మనకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కానీ కరెంటు కోత అంటే 100% కరెంటు కోత ఉన్నది. ఎంత బాధ అంటే అంత నరకయాతన. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటాను. అలాంటి వారికి కంప్యూటర్తో దాంట్లో పని ఉంటుంది. వాళ్ళకే కరెంటు లేనప్పుడు వాళ్ళకి ఎట్లున్నది పరిస్థితి. చాలా మందికి అది చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఓటు ఎవరికి వేస్తారు మరి? ఇప్పుడు 2029లో కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది. ఆయన అయితేనే సరైన న్యాయం చేస్తాడు. అందరికీ సరైన న్యాయం చేయాలంటే కేసీఆర్ ఒక్కడే రావాలి. ఆయన మీద కాదు, ఈయన మీద కాదు, ప్రభుత్వం పాలన బట్టి చెప్తాను. మీ వెహికల్ పోతే అన్న అంత ముందుకు 200 ఛాలెంజ్ కొట్టది, ఇప్పుడు 1000 రూపాయలు ఛాలెంజ్ కొడతారు. 1000 రూపాయలు ఛాలెంజ్ కొడతారు బ్రదరు. 1000 రూపాయలు ఛాలెంజ్. ఇంకా మరి ఈ మొత్తం ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి ఎట్లుంది మరి? 2 సంవత్సరాల ప్రభుత్వం పాలన, 2 సంవత్సరాల పాలన అలా ఒక వికలాంగులు బాధపడుతున్నారు. ఒకటి బ్రదర్, వికలాంగులు అయితే వాళ్ళకి పింఛన్ లేకుండా చాలా అవస్థ పడతారు.
ఆ దాంట్లో ఫెయిల్. ఒకటి ఫ్రీ బస్సు పెట్టి అందరికి కొట్టుకుంటాడు చేసినందుకు దాంట్లో ఫెయిల్ బ్రదర్. కరెంటు ఇప్పుడు ఫ్రీ కరెంట్ అని పెట్టింది దాంట్లో ఫెయిల్. అందరికి రాక దాంట్లో చాలా మందికి రాక ఎక్కువ కరెంట్ బిల్లు పడుతున్నాయి, ఎక్కువ యూనిట్ పడుతున్నాయి. అది ఫెయిలే బ్రదర్. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ వచ్చేది ఉన్నదా? మా అబ్బాయికి వస్తుంది బ్రదర్. మా అబ్బాయికి పింఛన్ ఈ ప్రభుత్వం వచ్చినా కానీ పింఛన్ అయిపోయింది. అయితే ఇప్పుడు కొంతమందికి మరి పింఛను ఇప్పుడు కేసీఆర్ ఉంటే 2000 వస్తుంది, నేను వచ్చినాక 4000 చెప్తా, మళ్ళీ మహిళలకు కూడా 2500 ఇస్తా, ఫ్రీ స్కూటీలు ఇస్తా అన్నాడు, బంగారం ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఏమన్నా వచ్చినాయా మరి మీ ఇంటి ముఖాన? ఎవరికి ఏం రాలేదు బ్రదర్. మాకైతే ఇల్లే లేదు బ్రదర్. నేను డ్రైవర్ వృత్తి చేస్తాను నేను. మాకు గవర్నమెంట్ ఏజెన్సీల తరపున వచ్చింది ఏది లేదు. మా కొడుకు పింఛన్ వచ్చింది, పింఛన్ అయిపోయింది. రిన్యువల్ డేట్ ఇవ్వండి. మేము ఎక్కడ వాళ్ళకి పోయినాం, రిన్యువల్ డేట్ వస్తలేదు. మా అబ్బాయి నీకు ఫోటోలు చూపెడతా. కాకపోతే రిన్యువల్ మీ సేకపోతే రిన్యువల్ ఇంకా అక్కడ పైన సైట్ ఓపెన్ కాలేదు, రిన్యువల్ డేట్ ఇవ్వలేదు అని రిన్యువల్ డేట్ ఇస్తలేరు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని ఇస్తున్నారు కదా మరి. ఇందిరమ్మ ఇల్లు అంటే మాది పెంకుటిలే. మా పెంకుటిల్లు ఫోటో దిగిళ్ళు వచ్చిళ్ళు, ఫోటో దింపుకున్నారు, అన్ని చూసిళ్ళు. ఇంతవరకు మా ఇంటికి వచ్చి వాడు చూసిన వాళ్ళు లేడు, చేసిన వాళ్ళు లేడు. వచ్చినోడికే వస్తుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరెవరు ఉన్నారో, లీడర్లు ఎవరున్నారో ఆ లీడర్లకే వాళ్ళకి సంబంధించిన వారికే వస్తుంది.